అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రియల్ ఎస్టేట్ అనేది ఒక పెద్ద ఓషన్. దాంట్లో కూడా ఎన్నో పాలసీస్ అని, రూల్స్ అని అవన్నీ ఉంటాయి. దాంట్లో ఆర్ఈఐటీ అనేది ఇంకొక పెద్ద గ్రంథమే అది. దాని గురించి నంది రామేశ్వరరావు గారి అనుభవము, దానిలో మనకంటూ అంటే నార్మల్ జనాలకి తెలిసేటట్టు మీరు కొంచెం చెప్పగలరా? డెఫినెట్గా అమ్మ, చాలా మంచి ప్రశ్న మనసా ఇది. ఎందుకంటే పీపుల్ ఆర్ వర్కింగ్ ఆన్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎన్ని రకాలు చేయాలో చూసి మీ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. చాలామందికి ఇన్వెస్ట్మెంట్ అంటే ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎంత పర్సంటేజ్ పెట్టాలి అనేది పెద్ద సమస్య. చాలామంది సేవ్ చేసుకుంటారు కానీ దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలో తెలియదు. పూర్ పీపుల్కి రిచ్ పీపుల్ తేడా ఏంటంటే, పూర్ పీపుల్ ప్రతిరోజు కష్టపడతారు, డబ్బులు సంపాదిస్తారు, ఆ రోజు వరకు వర్కౌట్ చేస్తారు. రిచ్ పీపుల్ ఏంటంటే పడుకున్నప్పుడు కూడా సంపాదిస్తారు. సో అదేవిధంగా రియల్ ఎస్టేట్ కూడా నేను అనుకునేది, ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మీ ల్యాండ్ వాల్యూస్ పెరుగుతుంటాయి, మీ ప్రాపర్టీ వాల్యూస్ పెరుగుతుంటాయి. సో రీట్ అనేది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అండి. అంటే ఇది ఒక బాడీ లాగా చేశారు. ఎందుకంటే చాలామంది తెలిసిన ఏంటంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది లక్షల్లో ఉండాలి, కోట్లలో ఉండాలి అనేది ఒక అపోహ ఉంది. కరెక్ట్, అది కొన్ని సెగ్మెంట్లో కొన్ని యాంగిల్లో అది డెఫినెట్గా కరెక్టే. అది కాకపోతే ఇప్పుడు లేటెస్ట్గా ఈ రీట్ అనే కాన్సెప్ట్ ఏమవుతుందంటే, తక్కువ బడ్జెట్లో ఉన్న వాళ్ళకి, తక్కువ ఎర్నింగ్స్ ఉన్న వాళ్ళు, తక్కువ సేవింగ్స్ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎక్కువ రియల్ ఎస్టేట్లో కంపెనీస్ ఉన్నాయి, బ్రూక్ ఫీల్డ్ అని, మైండ్ స్పేస్ అని, ఎంబీసీ అని. దీస్ ఆర్ ద పీపుల్ హూ మెయింటైన్ దట్ రీట్ లాగా ఇన్వెస్ట్మెంట్స్. రీట్ అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అన్నాను కదా. అందులో డబ్బులు పెట్టుకుంటే నమ్మకం ఎక్కువ, రిటర్న్స్ ఎక్కువ అనేది ఒక కాన్సెప్ట్. ఎందుకంటే బ్రతకడం వేరు, జీవించడం వేరు. మనం జీవించాలంటే అసెట్స్ ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. సో దానికోసం ఏం చేస్తారంటే, ఒక కమర్షియల్ బిల్డింగ్ ఉందనుకున్నట్టు, కమర్షియల్ బిల్డింగ్లో మీరు చూస్తే ఇప్పుడు యూఎస్లో కానీ ఈవెన్ మన హైదరాబాద్లో కూడా, ఇప్పుడు హైదరాబాద్ నథింగ్ లెస్ దెన్ కాలిఫోర్నియా ఆర్ న్యూ జెర్సీ. చాలామంది అది అంటున్నారు. ఇప్పుడు యూఎస్ నుండి వచ్చిన వాళ్ళు 10-20 సంవత్సరాల ముందు వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు వస్తే దిస్ మోర్ దెన్ కాలిఫోర్నియా ఆర్ మోర్ దెన్ న్యూ జెర్సీ అంటున్నారు. అంటే ఆ స్థాయికి మనం ఎదిగిపోయింది. నేను చాలా ఎపిసోడ్లో చెప్పాను. ఇప్పటి వరకు నేను లండన్లో ఉన్నాను, అమెరికాలో ఉన్నాను, కాలిఫోర్నియాలో ఉన్నాను, లేకపోతే ఇంకెక్కడ ఉన్నానని చెప్పుకోవడానికి గర్వంగా చెప్పుకుంటారు. బట్ ఆఫ్టర్ 10-20 ఇయర్స్ ఏమవుతుందంటే, నేను హైదరాబాద్లో ఉన్నానని గ్రేట్గా చెప్పుకుంటారు. ఎందుకంటే శాలరీస్ కూడా ఇప్పుడు మనం ఫారిన్ కంట్రీస్కి ఏం తగ్గిపోయి ఇవ్వట్లేదు. మన వాళ్ళు కూడా ఇప్పుడు చూసుకుంటే దర్ శాలరీ లెవెల్స్ హ్యావ్ గాన్ అప్, బయింగ్ కెపాసిటీ పెరిగింది, అన్నీ పెరిగినాయి. సో రీట్లో ఏమవుతుందంటే, మీరు చిన్న ఒక 5,000 ఉన్నా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదే రియల్ ఎస్టేట్ ఒక ప్రాపర్టీ ఇక్కడ మీ బంజారాహిల్స్ 4 లక్షలు 3 లక్షలు పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. మనం కొనుక్కోలేం. 100 గజాలు కొనుక్కోవాలంటే ఎంత అవుతుంది? కోట్లలో పెట్టాలి. కానీ రీట్లో ఏంటంటే యూ విల్ బి ఏ పార్ట్ ఆఫ్ ది ఓనర్షిప్. అంటే 20,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ని 100 స్క్వేర్ ఫీటు 50 స్క్వేర్ ఫీట్ లెక్క అమ్ముతారు, డివైడ్ చేసేసి. అమ్మినప్పుడు ఏమవుతుందంటే, మీరు తక్కువ ఇన్వెస్ట్మెంట్తో యూ గెట్ ఏ ఫీల్ దట్ యూఆర్ ఆల్సో ఏ ప్రాపర్టీ ఓనర్ ఆఫ్ ది బిల్డింగ్. పార్ట్ షేర్, ఎంత షేర్ అనేది ఈ బిల్డింగ్లో నాకు కూడా షేర్ ఉందిరా అంటాం. ఎంత ఉన్నది అన్నది అనవసరం. మన ఈ కంపెనీకి ఎంత ఉంది, కంపెనీలో ఆమె షేర్ హోల్డర్ 1% ఉన్న ఎవరు షేర్ హోల్డర్. ఇప్పుడు 20,000 స్క్వేర్ ఫీట్కి నేను 100 గజాలు కొనుక్కుంటే ఐ బికమ్ ఏ ఓనర్షిప్. అంటే అదొక ప్రైడ్. హ్యావింగ్ ఏ ఓన్ హౌస్ ఇస్ ఎ ప్రైడ్ ఫర్ ఇండియన్ కల్చర్, ఎనీ కల్చర్ ఇన్ ది వరల్డ్. సో రీట్కి ఏమవుతుందంటే, జనరల్గా మనం రెసిడెన్షియల్ ప్రాపర్టీస్లో చూసుకుంటే 2-3% రిటర్న్స్ పర్ యానం ఉంటాయి. అదే మీరు కమర్షియల్ చూసుకుంటే కనుక 5-6% ఉంటుంది. ఈ రీట్లో పెడితే జనరల్గా 6.5-7.5% రిటర్న్స్ వస్తాయి. అంటే స్లైట్లీ హయ్యర్ దెన్ వాట్ ఈస్ దట్. అండ్ ఇక్కడ అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ అంటే, మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ వెరీ లో అమౌంట్స్. 5,000 ఇప్పుడు షేర్ మార్కెట్లో వెళ్ళాలన్నా కనీసం 10,000-15,000 కావాలి. ఇక్కడ 5,500 కూడా పెట్టుకోవచ్చు. దేర్ ఆర్ దట్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్. అదేవిధంగా మీకు రిస్క్ అనేది చాలా తక్కువ. ఎందుకంటే మీరు పెట్టే అమౌంట్ చాలా తక్కువ కాబట్టి రిస్క్ అనేది కూడా తక్కువ. ఇప్పుడు ఎంత చెట్టుకి అంత గాలి వస్తుంది అంటారు. ఇక్కడ మీరు తక్కువ పెడుతున్నారు కాబట్టి రేపొద్దు ఏదైనా అయినా బై ఛాన్స్ మీ రిస్క్ ఈజ్ వెరీ మినిమైజ్. బట్ ఇఫ్ యూ గో ఫర్ బిగ్గర్ ఇన్వెస్ట్మెంట్, మీకు ఏమవుతుందంటే రిస్క్ అనేది ఎక్కువ. ఇప్పుడు సపోజ్ మీరు 5 కోట్లు పెట్టారు అనుకోకుండా, ఆ ప్రాజెక్ట్ వాళ్ళు ఎస్పెషల్లీ ప్రీ లాంచ్లో దెబ్బతింటున్నారు ఇన్వెస్టర్స్ అందరూ. ఆ ప్రీ లాంచ్లో పెట్టడం కరెక్ట్ కాదు, బట్ ఆయన స్టిల్ పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్. సో దానివల్ల ఏమవుతుందంటే మీ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది. కాదు ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే, లిక్విడిటీ కష్టం. మీరు అమ్ముకోవాలంటే అమ్ముకోవడం ఈజీ కాదు. ఎందుకంటే దెర్ విల్ బి 20-30-40 ఓనర్స్ ఫర్ వన్ పర్టికులర్ ప్రాపర్టీ. సో వాళ్ళందరూ ఒప్పుకుంటేనే మీరు అమ్ముకోగలుగుతారు, అంటే లిక్విడిటీ క్యాష్ చేసుకోగలుగుతారు. సో అదొక మేజర్ డిసడ్వాంటేజ్. అదేవిధంగా మీకు ఓనర్షిప్ అనేది ఫుల్ ప్రైడ్ రాదు. ఎంతసేపు మీ మనసు ఉంటుంది, నేను చిన్న భాగానికి మాత్రమే ఓనర్ని అనుకుంటాం.
సో ఇది మేజర్ అంటే రెగ్యులర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో మీకు ఓనర్షిప్ కంప్లీట్ ఉంటుంది. లిక్విడిటీ అనేది మీ చేతి ఉంటుంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కోవచ్చు. ఇక్కడ అలా ఉండదు. యూ హెవ్ టు గో విత్ ది గ్రూప్, యూ హెవ్ టు గో విత్ ద టీమ్. ఒక టీంలో ఉన్నప్పుడు వాళ్ళందరూ అది ఎప్పుడు జరగదు. 100 మంది ఉన్నారంటే ఒకటి నార్త్ వెళ్తాడు, ఒకటి సౌత్ వెళ్తాడు. మన ఒక ఫ్యామిలీలోనే 4 కూతుర్లో 4 అబ్బాయిలు ఉంటే 4 డైరెక్షన్లో వెళ్తారు వాళ్ళు. దే డోంట్ హ్యావ్ ఎ సేమ్ కల్చర్, దే డోంట్ హ్యావ్ సేమ్ కాన్సెప్ట్స్. ఒకటే మదర్, ఒకటే ఫాదర్. ఇప్పుడు పిల్లలు పెరిగిన కల్చర్ యూఎస్లో కల్చర్ వేరు, అమెరికాలో కల్చర్ వేరు, లేకపోతే అమలాపురంలో కల్చర్ వేరు, హైదరాబాద్లో కల్చర్ వేరు. స్టిల్ యూ ఫైండ్ దట్ విలేజ్, సిటీ, రూరల్, అర్బన్ ఇవన్నీ కనుక్కుంటాం. అందుకని రియల్ ఎస్టేట్ ఎందుకు సేఫ్టీ విషయంలో చాలా ఎక్కువ. ఎందుకంటే జనరల్లీ దీస్ ఆర్ రెగ్యులేటెడ్ బై కార్పొరేట్ లాస్. ఇది ఒక ఇండివిజువల్, ఇది ఒక కమిటీ లాగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అనుకోండి, ఒక సొసైటీ ఉంటుంది, ఒక ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ ఇవన్నీ. అట్లా ఇక్కడ ఏంటి, ఇట్స్ నాట్ ఏ వన్ మ్యాన్ డెసిషన్. సో మీరు పెట్టిన ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి సేఫ్, సెక్యూర్డ్ అండ్ లాంగ్ టర్మ్. అండ్ మీరు పెట్టుకున్నప్పుడు డెఫినెట్గా ఒక రోజుకో 2 రోజులు అది ఒకళ్ళు గట్టి పీనట్స్. మీరు పెట్టింది 10,000 అనుకోండి, టుడే 10,000 ఇస్ నథింగ్. పీపుల్ ఆర్ రన్నింగ్ ఫర్ 1 hour 1 day ఆల్సో. సో ఆ రిస్క్ ఫ్యాక్టర్ అనేది అంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసాము అన్న ఒక సాటిస్ఫాక్షన్ తప్ప, ప్లస్ లాంగ్ టర్మ్ హయ్యర్ రిటర్న్స్. మన బ్యాంక్ వాళ్ళు ఇప్పుడు 6 to 7% మాత్రం ఇస్తున్నారు 1 year annum. బట్ ఇక్కడ మాత్రం మినిమం 6.5 to 7, 7.5, 8 వరకు కూడా వెళ్ళే దాఖలాలు ఉన్నాయి. సో ఈ హయ్యర్ రేట్ ఉన్నది కాబట్టి పీపుల్ ఆర్ షోయింగ్ లెస్ ఇన్వెస్ట్మెంట్, హై రిటర్న్స్, లెస్ రిస్క్, మోర్ సేఫ్టీ. సో ఇవన్నీ ఫ్యాక్టర్లు మీరు గమనించుకుంటే కనుక మార్కెట్లో ఇప్పుడు ఏంటంటే న్యూ కాన్సెప్ట్ ఇది. అంటే ఎవరైనా ఫస్ట్ మనం కొనుక్కునేది రియల్ ఎస్టేట్ లైఫ్లో మనకి ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, ఫస్ట్ ఏం కావాలనుకుంటారు, మంచి చదువు కావాలనుకుంటారు, తర్వాత మంచి జాబ్ కావాలనుకుంటారు, తర్వాత మంచి వైఫ్ మంచి హస్బెండ్ కావాలనుకుంటారు, దాని తర్వాత మంచి పిల్లలు కావాలి, దాని తర్వాత ఇల్లు కావాలి, దాని తర్వాత కారు కావాలి. దీని తర్వాత ఎడిషనల్ లగ్జరీకి వెళ్తాం, సెకండ్ హౌస్కి వెళ్తాం, లేకపోతే కమర్షియల్ ప్రాపర్టీకి వెళ్తాం, లేకపోతే ఇంకా ఫంక్షన్ హాల్కి వెళ్తాం. డిఫరెంట్ దీంట్లో ఉన్నాయి. సో ఇది లెక్కలో పెట్టుకుంటే కనుక రీట్ అనేది న్యూలీ ఎమర్జింగ్ కాన్సెప్ట్ అండ్ ఇట్ ఈస్ యూజర్ ఫ్రెండ్లీ. ఇలా అంటే ఎందుకంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, దానికి టూ మచ్ కండిషన్స్ కానీ టూ మచ్ ఇది కానీ లేదు. సో దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు ఆలోచించి మంచి ప్రాపర్టీ. ఇక్కడ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఇంకోటి ఏమంటే బిల్డర్ మంచివాడు కాదనుకోండి, మీకు డబ్బులు కొద్దిగా తక్కువ డబ్బులైనా రిస్క్ వచ్చే అవకాశం ఉంది. ఇంకొక కొత్త కాన్సెప్ట్ ఏం ఎమర్జీ అవుతుందంటే చాలామంది 5 years ప్రాజెక్ట్, సపోజ్ 1 lakh square feet 2 lakh square feet కమర్షియల్ బిల్డింగ్స్ కడుతున్నారు. కట్టినప్పుడు ఆ ప్రాజెక్ట్ టైం 4 to 5 years ఉంటుంది. లేటెస్ట్ కాన్సెప్ట్ ఏమొస్తుందంటే మీరు ఇన్వెస్ట్ చేయండి, ఒక 20 lakhs ఇన్వెస్ట్ చేయండి, మీకు 20,000 అంటే day 1 నుండి ఇస్తాం. అంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వక్కర్లేదు. మీరు ఇవాళ ఇన్వెస్ట్ చేస్తే మీ పేరుని యూడిఎస్ అంటారు, అన్డివైడెడ్ షేర్ వాల్యూ ఆఫ్ ల్యాండ్, అది మీకు రిజిస్టర్ చేసేసి మీకు day 1 నుండి రెంట్ పే చేస్తారు. ఒకసారి బిల్డింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దానికంటే మీకు కమిట్ అయిన రెంట్ కంటే ఎక్కువ వస్తే మీకు టెనెంట్ మీకు అప్పచెప్తారు, లేదా ఆ రెంట్ వీళ్ళు ఇస్తూ పోతుంటారు, కంపెనీ విల్ టేక్ దట్ రిస్క్. సో దీనివల్ల ఏంటంటే ఇన్వెస్టర్ సేఫ్టీ. అంటే బిల్డర్ కట్టినా కట్టకపోయినా వీడి డబ్బులు వీడికి వస్తాయి. day 1 నుండి రిటర్న్స్. ఇప్పుడు మనం ఒక సీడ్ వేసాం అనుకోండి, ఇమీడియట్గా మన మొక్కలు రావు, అంటే పువ్వులు రావు, లేకపోతే ఫ్రూట్స్ రావు. కానీ ఇక్కడ టోటలీ డిఫరెంట్ కాన్సెప్ట్. మీరు ఇన్వెస్ట్ చేసిన day 1 నుండి రిటర్న్స్ వస్తాయి. ఇది వన్ ఆఫ్ ది న్యూ టెక్నాలజీ, అంటే న్యూ కాన్సెప్ట్ ఎమర్జింగ్ ఇన్ రియల్ ఎస్టేట్. సో రీట్ అనేది ఒక పార్ట్, అందులో ఇంచుమించు అదే పార్ట్ కానీ బట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సెప్షన్ అనమాట. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు బెస్ట్ ఏంటంటే దే హ్యావ్ టు కన్సల్ట్. చాలామంది మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నారంటే దే డు నాట్ హ్యావ్ కంప్లీట్ నాలెడ్జ్. మనకు అన్నీ తెలుసు అనుకుంటాం, కానీ అన్నీ తెలియవు. ఇప్పుడు ఎవరు డాక్టర్ పని డాక్టరే, యాక్టర్ పని యాక్టరే. ఇప్పుడు యాక్టర్ కానీ ఆపరేషన్ చేస్తే పేషెంట్ పరిస్థితి ఏమవుతుందో మన అందరికీ తెలుసు. సో డాక్టర్ హ్యాస్ టు డూ హిస్ జాబ్, యాక్టర్ హ్యాస్ టు హిస్ జాబ్. ఇక్కడ ఏంటంటే రియల్ ఎస్టేట్ ఒక ప్రొఫెషనల్, లేకపోతే ఇన్సూరెన్స్ ఒక ప్రొఫెషనల్, లేకపోతే ఫండింగ్ ఒక ప్రొఫెషనల్, బ్యాంకింగ్ ఒక ప్రొఫెషనల్ ఉన్నారంటే వాళ్ళ ఏరియాలో వాళ్ళ కోర్ ఎక్స్పర్టైజ్ ఉంటుంది. ఆ కోర్ ఎక్స్పర్టైజ్ని మనం యూటిలైజ్ చేసుకుంటాం. నేను చాలా వీడియోస్లో చెప్పాను, యూ నీడ్ టు హైర్ ఏ ప్రొఫెషనల్ రియల్టర్, ఏజెంట్, అడ్వైజర్, ఎవరైనా సరే వాళ్ళని హైర్ చేసుకొని వాళ్ళ ద్వారా వెళ్తే మేబీ యూ మైట్ హ్యావ్ గివ్ 1-2% బ్రోకరేజ్ కమిషన్. అదే యూఎస్లో కానీ మీరు చూసుకుంటే 6% ఇస్తారు. సో 6% కంపేర్ చేసి 2% చాలా తక్కువ. ఈ 2% వల్ల బెనిఫిట్ ఏంటంటే 98% మీకు సేఫ్ ఉంటారు. చాలామంది చూడండి సండే పూట ఎప్పుడు ఇన్సూరెన్స్ అడ్వైజర్ కానీ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ సండే మార్నింగ్ పూట వెళ్తుంటారు తెలిసిన వాళ్ళ ఇంటికి. మనం ఏమనుకుంటాం అంటే తిట్టుకుంటాం, ఇటు పొద్దుట వచ్చా టిఫిన్ చేయడానికి అని చెప్పి. కానీ ఇఫ్ యూ సీ ది రియాలిటీ, ఏజెంట్ కంట కొనుక్కున్నవాడికే లేకపోతే పాలసీ తీసుకున్నవాడికే బెనిఫిట్. ఎందుకంటే ఇప్పుడు పొద్దుట వస్తారు, మీరు టిఫిన్ పెడతారు, ఆయన ఏం చేస్తాడు, మీకు ప్రెజెంటేషన్ ఇస్తాడు ఒక ప్రాజెక్ట్. సార్
ఇది ఇక్కడ వస్తుంది సార్, ఇది ఈ ముంబై హైవేలో వస్తుంది, బెంగళూరు హైవేలో వస్తుంది, ఇంత రేట్ ఉంది, వాళ్ళు ఇంత పెడితే ఇంత అప్రిషియేట్ అవుతుంది అని చెప్తారు. ఎట్లా ఒకటో మిమ్మల్ని కన్విన్స్ చేస్తారు. కన్విన్స్ చేసిన తర్వాత మీరు కొనేస్తారు. ₹1 కోటి కొన్నారు అనుకోండి, బ్రోకర్కి ఎంత ఇస్తారు? 2 lakhs ఇస్తారు. మీకెంత? 98 lakhs పడింది. సో ఆఫ్టర్ 5 years ఈ ప్రాపర్టీ వాల్యూ ఎంత అవుతుందండి? డబల్ అవుతుంది. అంటే 1 crore కాస్త 2 crore. బ్రోకర్కి లాభం ఉందా, కొనుక్కున్నట్టుకి లాభం ఉందా? సో అది మనం గెస్ట్ చేయము, ప్రిడిక్ట్ చేయము. సో నెవర్ ఎవర్, అంటే చాలామంది అన్హ్యాపీగా ఉంటారు. ఒక ఏజెంట్ వచ్చిన దేవుడే ఒక్కోసారి రియల్ ఎస్టేట్ ఏజెంట్ గాడ్లా పంపిస్తున్నాడు, మనకు తెలియదు కదా. సో ఒక్కోసారి ఎక్కడి నుండి మనకు సపోర్ట్ వస్తుంది, ఎక్కడి నుండి మనకు హెల్ప్ అవుతుంది, ఎక్కడి నుండి బెనిఫిట్ అవుతుంది, ఎక్కడి నుండి లాస్ అవుతుంది మనకు తెలియదు. నేను ఒకసారి చూశాను, ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఒక బిజినెస్ మ్యాన్ ఇంటికి కంటిన్యూగా 5 years బట్టి వెళ్తున్నాడు. ఆయన ఓనర్ ఏం చెప్పాడంటే పిఏకి, రియల్ ఎస్టేట్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఇన్సూరెన్స్ వస్తే రానీకని చెప్పేశాడు. సో ఆయన బట్ ఈ డింట్ లూజ్ ది పేషెన్స్. ఆ ఏజెంట్ వెళ్తూనే ఉన్నాడు. ఒకరోజు పిఏ సెలవు పెట్టింది, వాళ్ళ వైఫ్ పిఏ కింద యాక్ట్ చేస్తుంది. ఈయన వెళ్ళాడు. ఈయన వెళ్ళిన తర్వాత ఇమీడియట్ పర్మిషన్ ఇచ్చేస్తుంది ఆవిడ. ఇంకా లోనికి వెళ్ళి గంట సేపు తిని ఆయనతో కొనిపించేస్తాడు. ఆయన ఏమంటాడంటే భుజమ చేసి, యు ఆర్ వెరీ లక్కీ బాయ్, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో నేను ఎవరిని రానిలేదు, మా వైఫ్ తెలియక నిన్ను పర్మిట్ చేసి నువ్వు నన్ను కన్విన్స్ చేసి కొనేసాను. ముందు చెక్ రాయండి సార్ అన్నాడు. అడ్వాన్స్ బుకింగ్ 10% అది తీసుకున్న తర్వాత ఆయన చెప్పాడంటే లేచి, సార్ 5 సంవత్సరాలు బట్టి వచ్చింది నేనే సార్ అని చెప్పాడు. సో అంటే నేను ఏమంటానంటే మనకి ఎప్పుడు ఎలాగవుతుంది, మంచి పనులు అయినా అలాగే అవుతాయి, చెడ్డ పనులు అయినా ఏదైనా చెప్పిరాదు. సో అందుకని రీట్ అనేది చాలా ఎమర్జింగ్ కాన్సెప్ట్, చాలా ఇంపార్టెంట్, చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డెఫినెట్గా దే కెన్ కాంటాక్ట్ అస్. నెంబర్ ఆల్రెడీ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. మీరు కాంటాక్ట్ చేస్తే మీకు డెఫినెట్గా వీళ్ళు హెల్ప్ యూ అవుట్ ఇన్ డెప్త్ అండ్ డీటెయిల్. ఎందుకంటే ఇక్కడ ఉన్న వీడియోలో 5-10 నిమిషాల్లో మాట్లాడడం కష్టం. బేస్ లైన్ డిస్కస్ చేసాం. దీని మీద డెప్త్ కావాలి, ఇంకా ఎంత పర్సెంటేజ్ కావాలి, ఏ ఏరియాలో పెట్టాలి, ఏ బిల్డింగ్లో పెట్టాలి అనేది మనం క్లారిఫై చేస్తాం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.